హరే కృష్ణ. ఈనాటి శ్రీమద్ భాగవత ప్రవచనము మరియు ఆదివారం సత్సంగ కార్యక్రమానికి చేసినటువంటి భక్తులందరికీ హరే కృష్ణ మందిరము సాదరంగా స్వాగతం పలుకుతుంది. మీ అందరికీ అమ్మ కాస్త పిల్లల్ని అలా చేయకుండా చూసుకోండి. సవై పుంసాం పరో ధర్మో యథోత్పత్తి అదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అదోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమపూర్వక భక్తియుక్త సేవను కలిగింప చేయనదియే మానవుల పరమ ధర్మమై ఉన్నది. ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకై అట్టి భక్తియుక్త సేవ నిర్హేతుకము మరియు అవరోధరహితమనై ఉండవలెను. హరే కృష్ణ. ఇక్కడ ఈ శ్లోకంలో ఈరోజు మనకి శ్రీమద్ భాగవతము పురాణం అంటే గ్రంథరాజము అని చెప్పి అంటారు. పురాణములలోకెల్లా సకల శాస్త్రములలోకెల్లా సకల గ్రంథములలోకెల్లా రాజము లాంటిది, రాజు లాంటిది. అందుకని చెప్తా గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతము అని చెప్పంటారు. శ్రీమద్ భాగవతాన్ని రచించడానికి ఏకైకమైనటువంటి కారణము వ్యాసుల వారు 4 వేదాలని రచించిన తర్వాత ఇంతకు పూర్వం ఈ వేదములు అనేటువంటివి శబ్దమాత్రమున ఉండేవి. మనం ఏదైతే ఇప్పుడు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము అని చెప్పి 4 వేదాలని చెప్తూ ఉన్నాము. పూర్వం ఈ వేదములన్నీ కూడా ఒకే వేదంగా ఉండేవి ఇవన్నీ కూడా. అయితే వేదములలో అనేకమైనటువంటి విభాగములు ఉండడం మూలంగా ఈ వేదాలని ఏం చేశారంటే వ్యాసుల వారు ఒక్కొక్క విభాగాన్ని తీసుకొని ఋగ్వేదంలో ఒక విభాగము, సామవేదంలో ఒకటి, యజుర్వేదంలో ఒకటి, అథర్వణ వేదంలో ఒకటి, ఇలా దానికి సంబంధించినటువంటి విషయాన్ని పొందుపరచడం జరిగింది. ఇంత వేదాన్ని పొందుపరిచిన తర్వాత కూడా ఆయన ఏమైనా సంతృప్తికరంగా ఉన్నారు అంటే మనం ఏదైనా ఒక సక్సెస్ని పొందుతున్నాము అంటే, ఒక విజయాన్ని సాధిస్తున్నామంటే ఖచ్చితంగా మనకి దాంట్లో సంతృప్తి అనేటువంటిది ఉంటుంది కదా. నేను ఇది సంపాదించాను, నేను దీనిని కనిపెట్టాను, కనుగొన్నాను అనేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆనందం అనేటువంటిది వ్యక్తంగా ఉంటుంది కదా, వ్యక్తపరుస్తారు కదా. కానీ ఇంతటి వేదాలని వ్యాసుల వారు రచించిన తర్వాత కూడా ఆయనకి కించిత్ ఆనందం కూడా లేదు. సరే, ఆనందం లేదు అని చెప్పి ఆ వేదాలని మళ్ళా ఆయన ఏం చేశారంటే బ్రహ్మసూత్రాలు అనేటువంటివి, అంటే వేదాల యొక్క సారాన్ని మళ్ళా అందరికీ అర్థమయ్యే విధంగా బ్రహ్మసూత్రాన్ని రచించడం జరిగింది. ఆ బ్రహ్మసూత్రాల నుండి మళ్ళా ఉపనిషత్తుల నుంచి పురాణాలు, ఉపనిషత్తుల నుంచి పురాణాలు మరియు శాఖోపశాఖలు, ఇలా ఇవన్నీ రచించినా కూడా వ్యాసుల వారికి ఎక్కడా కూడా సంతృప్తి, ఆనందం అనేటువంటిది లేదు. మరి ఏ విధంగా ఆయన ఆనందం పొందుతారు? అప్పుడు వ్యాసుల వారి యొక్క గురువు అయినటువంటి నారదముని అక్కడికి వేయించేసి ఆయన ఏం చెప్తున్నారంటే, వేదములలో లేనటువంటి విషయం లేదు, సమస్తమైనటువంటి జ్ఞానము వేదేశహి సర్వ అహమేర వేద్యో అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నారు. వేదముల యొక్క సారము నేనే అని చెప్తున్నారు కృష్ణుడు. అంటే వేదములలో లేనటువంటి నాలెడ్జ్, అంటే ఇతరమైనటువంటి విషయాలు ఏమీ లేకుండా లేదు. అన్ని వేదముల్లో సకల జ్ఞానం అంతా కూడా ఉంది. మనం ఇప్పుడు ఏదైతే మనం అనుకుంటున్నాం, ఈ టెక్నాలజీ అంతా పెరిగింది, ఈ టెక్నాలజీ నేను కనిపెట్టాను అని చెప్పి అనుకుంటున్నాం.
కానీ టెక్నాలజీ అంతా వేదంలో ఉంది. మనం అనుకుంటాం విమానాన్ని కనిపెట్టింది రైట్ సోదరుడు అని చెప్పి అనుకుంటాం. కానీ విమాన ప్రయాణం కోసం, విమానానికి కావాల్సినటువంటి వస్తువుల కోసం, విమానానికి కావాల్సినటువంటి ఇంధనం కోసం, ప్రతిదాని కోసం వేదంలో చెప్పబడింది. మనం ఏదో ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది అనుకుంటున్నాము. ఇంత జ్ఞానం అంతా కూడా వేదాల్లో ఉంటే, అయితే రాబోయే తరాలు, సత్యయుగంలో జనులందరూ కూడా జ్ఞానపూర్ణులై ఉన్నారు, వాళ్ళ యొక్క మనసులో ఏమి కలత చెందలేదు. అలాగే త్రేతాయుగంలో కూడా అలాగే ఉన్నారు, ద్వాపరయుగంలో కూడా కాస్త కించిత్ కలత చెందారు. ఇంకా కలియుగం వచ్చే సమయానికి కలియుగం అంతా కూడా కలత పూర్ణమైపోయింది. కలియుగోషని దైరాజన్ అస్తి ఏకో మహాగుణ. కలియుగం ఏంటి? దోషాలతో నిండి, కలతలతో నిండిపోయి ఉంటుంది, కలహాలతో నిండిపోయి ఉంటుంది, కొట్లాటలతో నిండిపోయి ఉంటుంది కలియుగం అంతా కూడా. ఎవరు కాస్త సమయాన్ని ఇవ్వలేరు భక్తికి. సినిమాలో 3 గంటలు కూర్చుంటారు, రాజమౌళి ఇంకో గంట ఎక్స్ట్రా తీసిన సినిమా కూర్చుంటారు, ఇంకో గంట ఎక్స్ట్రా తీసిన సినిమా కూర్చుంటారు. 4 గంటల సినిమా ఇస్తారు, చాలా పెద్ద సినిమా మైండ్లో ఫిక్స్ అయిపోయి వస్తారు. కానీ ఎక్కడైనా కాస్త ఆధ్యాత్మిక చర్చ జరుగుతుందంటే కూర్చోలేదు. ఎక్కడైనా కాస్త ఆధ్యాత్మిక చర్చ జరుగుతుందంటే కూర్చోలేదు. మరి ఆ విధంగా మనుషులందరూ కూడా ఈ కలియుగంలో దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి? మన జీవితం సినిమా కాదు కదా, మన జీవితం సినిమా కాదు కదా. సినిమాలో చూపించేస్తాడు హీరో చిన్న వయసు నుంచి పెద్దవాడు ఎలా అయిపోతాడు, 2 గంటల పెద్దవాడు అయిపోతాడు వాడు సినిమా. వీడు దానిని ఉదాహరణగా తీసుకొని, రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు కదా. వాడు దాన్ని ఉదాహరణగా తీసుకొని వీడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో చతికిల పడిపోతాడు. మనిషి 100 ఏళ్ళ జీవితం నిలబడాలి అంటే, ఒక గోడ నిలబడాలి అంటేనే ఒక రోజులో సాధ్యమయ్యే పని కాదు కదా ఇది. ఒక గోడ నిలబడాలంటే ఒక రోజులో సాధ్యం కాదు. అలాంటిది మనిషి 100 ఏళ్ళ జీవితాన్ని వీడు 2 గంటల సినిమాలో ఎలా చూపించేస్తాడు? సినిమా కాదు కదా. అందుకని నిజ జీవితంలో మనం ఏం చేయాలి? మన పూర్వీకుల్ని అనుసరించాలి, మన పెద్దవాళ్ళని అనుసరించాలి, మన గురువుల్ని అనుసరించాలి, మనకి విద్య నేర్పే గురువుల్ని అనుసరించాలి. ఇవన్నీ జరిగితే అప్పుడు మన జీవితం బాగుంటుంది. కాబట్టి వీటన్నిటి కోసం, మనందరికీ తెలియపరచడం కోసం భగవంతుడు అక్కడ నారదుడు ఏం చెప్తున్నారంటే, మీరందరూ కూడా మీరు సకల జ్ఞాన సంపత్తునంతటినీ కూడా వేదముల్లో ఇవిడ్చి ఇచ్చారు. కానీ అవి ఎవరికి కూడా, అన్ని కూడా ఇండైరెక్ట్ గానే ఉన్నాయి, అందులో డైరెక్ట్ గా ఏం లేదు. వేదముల్లో ఏముందంటే రకరకాల విషయాలు ఉన్నాయి. ఇగో ఈ పాపం చేస్తే ఈ యొక్క ఫలితాన్ని పొందుతాం, ఈ పని చేస్తే ఇటువంటి ఫలితాన్ని పొందుతాం అని ఉంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? సవై పుంసో పరోధర్మో, సవై పుంసో పరోధర్మో యథోత్పత్తి అదోక్షతే. అంటే ఆ అదోక్షతుడి పట్ల భక్తి ఏదైతే ఉందో అది నేరుగా వేదంలో చూపించదు. వేదంలో అది నేరుగా చూపించడం లేదు. ఎందుకు అంటే వేదంలో అన్ని విషయాలు మిళితమై ఉండడం మూలంగా అసలైనటువంటి విషయం ఏమవుతుంది? చిన్నదైపోతుంది. ఇప్పుడు అందుకని చూడండి, మనం ఎప్పుడన్నా ఏదన్నా ఒక మీటింగ్కి వెళ్తూ ఉంటాం. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక కాన్సెప్ట్ అనుకుంటారు. హరిబోల్ ఉపన్యాసం ఆపియాలా? ఒక మీటింగ్కి వెళ్తాం మనం. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వక్తకి ఒక కాన్సెప్ట్ ఇస్తారు. ఉదాహరణకి అమ్మ కోసం చెప్పు అంటారు. ఆ విషయం చెప్పలేదనుకోండి, ఉదాహరణకి మదర్స్ డే రోజు అమ్మ కోసం చెప్పాలి స్వామి అని చెప్పి ఆ మీటింగ్ వాళ్ళు ఒక కాన్సెప్ట్ ఇస్తారు. అది ఇవ్వలేదనుకోండి, ఆ వక్త ఏం చేస్తాడు? అతను ఏదో చెప్పాలనుకుంటాడు, అదంతా చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ కాన్సెప్ట్ ఏంటో వాళ్ళు మిస్ అయిపోతారు. కాబట్టి పర్టిక్యులర్గా ఒక విషయం కావాలి.
ఇక్కడ ఏంటి ఆ విషయం ఏంటి అంటే అదోక్షజుడు, ఆయన పట్ల భక్తి. అదోక్షజ అంటే అర్థం ఏంటి అంటే ఏ రకమైనటువంటి నాశరహితం లేనటువంటి వాడు. నాశరహితం లేనటువంటి వాడు అంటే ఈ జగత్తులో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా మృత్యు అనేటువంటిది ఉంటుంది కదా. మృత్యు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఉన్నారంటే ఎవరు లేదు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు చనిపోవలసిందే, ఒకడు ముందు ఒకడు వెనకాల. యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏంటంటే యక్ష ప్రశ్న తెలుసా? అమ్మ వాడి దగ్గరికి వెళ్తే యక్ష ప్రశ్నలు వేస్తాడట అంటారు. యక్షుడు మహాభారతంలో చదివితే తెలుస్తుంది. యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న అడిగాడు. ఈ సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమిటి అని అడుగుతారు. ఎవరు చెప్పగలరా? ఈ సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన కిమ్ ఆశ్చర్యపదం అని చెప్పంటాడు. ఈ సృష్టిలో అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పలేరు ఎవరు? మీ జీవితంలో తెలుస్తుంది కదా, చెప్పండి ఎవరు? నేను ఇటువంటి ఆశ్చర్యకరమైన సంఘటన చూడలేదు, చెప్పలేరు ఎవరు? చెప్పేయాలా? కిమ్ ఆశ్చర్యపదం అని చెప్పంటాడు. ఏమిటి అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన. ధర్మరాజు చెప్తాడు, తాతలు యమాలయానికి పోవడం చూశాము, ముత్తాతలు యమాలయానికి పోవడం చూశాము, తండ్రులు యమాలయానికి పోవడం చూశాము, మన ఇరుగు పొరుగు వాళ్ళు యమాలయానికి పోవడం చూశాము, పక్కింటి వాడు, ఎదురింటి వాడు, స్నేహితులు, వాడు వీడు అందరూ చచ్చిపోవడం చూశాము. కానీ వీడు మాత్రం ఏమనుకుంటాడంటే నేను పర్మనెంట్గా ఇక్కడ ఉంటాను. ఇదే ఆశ్చర్యకరం. ఇంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏమీ లేదు. అది వాడికి జరిగిందండి, నాకేం అలా జరగదు అని చెప్పి అనుకుంటా. అందరూ చక్కగా ఏదో ఇక్కడ ఫెమిక్విక్ వేసుకొని కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు అందరూ కూడా. నేను ఈ వయసులో ఎంత సంపాదించాలి, ఈ వయసులో ఎంత సంపాదించాలి, ఈ ఉద్యోగం చేయాలి, ఆ ఉద్యోగం చేయాలి, అక్కడ స్థలం కొనాలి, ఇక్కడ స్థలం కొనాలి, ఇక్కడ డూప్లెక్స్ హౌస్ కట్టాలి, ఇక్కడ ఇది కట్టాలి, అక్కడ అది చేయాలి, ఇది చేయాలని ఎన్ని ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటారు. మనం ఒకటి అనుకుంటే ఆయన ఒకటి అనుకుంటాడు. ఆయన ఏమనుకుంటాడో అదే జరుగుతుంది. మనం ఎన్ని అనుకున్నా అది జరగదు అంతే. అందుకని ఆయన ఏమంటున్నాడో అది చెయ్యాలి. మనం ఏమంటున్నాడు? ఆయన ఏమంటున్నాడంటే భగవద్గీతలో చెప్పాడు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, మన నుంచి ఏం ఆశిస్తున్నాడో చెప్తున్నాడు. ఏం ఆశిస్తున్నాడు అంటే మచ్చిత్త మద్గత ప్రాణ ఉదయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం దుష్యంతి చరమంతి చ. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే మన యొక్క ప్రాణము ఏమిటి అంటే ఆయన యొక్క లీలా స్మరణ, ఆయన తలుచుకోవాలి. బయట మనకి నచ్చిన సినిమా హీరోని తలుచుకుంటే మనకి ఏమైనా వస్తుందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఒకవేళ మనకి ఎదురుపడిన సినిమా హీరో అయ్యా రోజు పొద్దున్నే లేచినంటే నీ మొబైల్ చూస్తా, రోజు నీ పేరు కలుస్తా, రోజు నీ పేరు చెప్పకుండా భోజనం చేయను అంటే ఏమనుకుంటాడు వాడు? వీడు ఎవడో పిచ్చోడు అన్నాడు అనుకుంటాడు. కానీ ఆయన పేరు తెలిస్తే, ఆయన గురించి మాట్లాడితే, ఆయన గురించి వింటే దానివల్ల ఉపయోగం ఏమిటి? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరిపాసతే వేషాం విద్యావియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మనకు లాభం కావాలి కదా ప్రతి దాంట్లో. లాభం లేకపోతే మనం ఆస్వాదించం కదా ఏది కూడా. అందరికీ లాభం కావాలి. దీని మూలంగా నాకు లాభం ఏమిటి, లాభం ఏమిటి అనుకుంటాం కదా. మరి మనకు వచ్చే లాభం ఏమిటి అంటే చాలా లాభం ఉంది. ఏమిటి ఆ లాభం అంటే ఆయన యొక్క నామాన్ని జపించడం మూలంగా, ఆయన యొక్క లీలని స్మరణ చేయడం మూలంగా, శ్రవణం చేయడం మూలంగా మనకు వచ్చే లాభం ఏంటి అంటే యోగక్షేమం వహామ్యహం. అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళి దగ్గర కోరుకుంటాం, నా యోగక్షేమాన్ని చూసుకుంటాం, నేను ఆనందంగా ఉంటాను, నా కుటుంబం అంతా ఆనందంగా ఉంటాను. అది నేను చూస్తున్నాను అంటున్నాడు కృష్ణుడు. యోగక్షేమం వహామ్యహం. మరి ఎందుకు నేను ఎప్పుడూ భగవన్నామం చేస్తాను, ఎందుకు నాకు కష్టాలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం అనన్యాశ్చింతయంతో మాం కాదు అంటే
మన చింత ఏ విధంగా సంపూర్ణంగా ఆయన పట్ల లేదు. మన చింతన సంపూర్ణంగా ఆయన పట్ల లేదు. కొన్ని ఇటు ఒకసారి ఇటు. ఒకరోజు గోదావరి నదీ తీరంలో ఒక సాధువు కూర్చుంటే అప్పుడు బ్రిడ్జిలు అవి ఏమి లేవు. చాలా పురాతన కాలంలో బ్రిడ్జిలు వాళ్ళని లేక ఒక కూరగాయలు అమ్ముకునేటటువంటి స్త్రీ ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటుకొని కూరగాయలు అమ్ముకోవాలి. ఇప్పుడు కూడా గోదావరి మధ్యలో కూరగాయలు అవన్నీ పండిస్తూ ఉంటారు. పడవలో వచ్చి అవి తీసుకొచ్చి మనకు అమ్ముతూ ఉంటారు. అదే పూర్వం బ్రిడ్జిలు ఏమి లేకపోవడం మూలంగా, నది అంత ఉధృతంగా లేకపోవడం మూలంగా నడుచుకొని వచ్చేసేవారు. అయితే ఆ రోజు నది చాలా ఉధృతంగా ఉంది. ఈ ఋషి సాధువు అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నాడు. అప్పుడు ఏదైనా సలహా ఇస్తాడు ఈ సాధువు గారు. ఏమైనా సలహా ఇస్తారు. ఈ సలహాను తీసుకొని మనం ఈ నది దాటేయచ్చు అనుకొని, అయ్యా సాధువు గారు ఈ నది దాటడానికి నాకు ఏమైనా సలహా ఇవ్వండి అంటే, ఏముందమ్మా నది దాటడానికి ఈ సలహా ఇచ్చేది, చక్కగా భగవన్నామం చెబుతూ కృష్ణ రామ గోవింద అని దాటే అన్నాడు. ఆ ఋషి చెప్పినందుకు గాను ఆ నది దాటేసింది. కృష్ణ రామ గోవింద అనుకుని నది మీద తేలుతూ వెళ్ళిపోయింది. ఆశ్చర్యపోయాడు ఋషి. ఇంత ఆశ్చర్యంగా జరిగింది ఏంటి అని చెప్పి నేను ప్రయత్నిద్దామని చెప్పి ఆయన ఏం చేశాడు, కృష్ణ రామ గోవింద అనుకుంటూ దాటానికి ప్రయత్నం చేశాడు. మునిగిపోయాడు. అదే ఆవిడ నేను చెప్తే దాటేసింది. అసలు చెప్పిన వాడిని నేను దాటి ఎందుకు మునిగిపోయానంటే ఈయనకి భయం వేసింది. దాటగలనా లేదా అని భయం వేసింది. ఆ భయంతో మునిగిపోయాడు. అది సంపూర్ణ శరణాగతి అంటే అనన్యాశ్చింతయంతో అంటే అది ఇంకా వెనక్కి చూడకూడదు. ఇంకా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే అన్యదా నాస్తి శరణం అంటాం. మనం ఊరికినే ఏదో నాలుగు మీద మాట్లాడేస్తాం కానీ మనం అన్యదా నాస్తి శరణం అంటే నాకు ఇంకే శరణాగతి లేదు, నాకు నువ్వే శరణాగతి. ద్రౌపది మాత ఆవిడికి అంత అన్యాయం జరిగింది కదా. నిండు సభలో ఆవిడ్ని ఆ బట్టలు లాగుతుంటే ఎన్నిసార్లు పిలిచింది కృష్ణుడిని, ఏమని ఎన్నిసార్లు పిలిచింది. ఎన్నిసార్లు అంటే ఆవిడ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఆవిడ నిండు సభలోకి తీసుకువెళ్ళినటువంటి సమయం ఎటువంటి సమయం అంటే ఆవిడ బహిష్టు సమయం. చాలా మంది అనుకుంటారు ఆడవాళ్ళు ఇంట్లోకి రాని సమయంలో ఈ భగవన్నామం చెప్పొచ్చా లేదా? మీరు దేంతో చెప్తున్నారు? మనసు ద్వారా చెప్తున్నారు. మనసుకు సంబంధించినటువంటి ప్రక్రియ భగవత్క్రియ అనేటువంటిది. ద్రౌపది మాత కృష్ణుని ఎంత ప్రేమగా పిలిచింది. ఆ ప్రేమగా పిలిచినప్పుడు కృష్ణుడు మొదట రాలేదు, రెండోసారి పిలిచింది రాలేదు, మూడోసారి పిలిచినప్పుడు అప్పుడు కృష్ణుడు వచ్చాడంట. అనంతమైనటువంటి చీరను ఆవిడకి ప్రసాదించాడు. మొదటిసారి ఎందుకు పిలిచిందంటే తన భర్తలు ఏమైనా రక్షిస్తారేమోనని ఆలోచిస్తూ పిలిచిందంట. అందుకు రాలేదు కృష్ణుడు. రెండోసారి పెద్దలు ఉన్నారు కదా, భీష్ముడు లాంటి గొప్పవారు ఉన్నారు కదా, ఇంతమంది ముందు నాకెందుకు అన్యాయం జరుగుతుంది అన్న భావనతో పిలిచిందంట. అందుకని భగవంతుడు ఎందుకు మనకు ప్రతిస్పందించట్లేదు, ఎందుకు అన్ని మనకి శుభాలు ఎందుకు జరగట్లేదంటే మన మీద ఆధారపడిపోవడం మొదలుపెట్టాం. భగవంతుడి మీద ఆధారపడడం లేదు, మన మీద మనం ఆధారపడిపోవడం మొదలుపెట్టాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్తున్నాడో అది వినాలి. డాక్టర్కి మనం సలహా ఇవ్వకూడదు. డాక్టర్ చెప్తాడు, అరే నాయన వంకాయ తినకూడదు అంటాడు. లేదు సార్, వంకాయ నాకు చాలా ఇష్టం, గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం, అప్పుడప్పుడు ఒకసారి తింటాను. అప్పుడు ఏం చెప్తాడు వాడు? డాక్టర్ ఇంకేం సలహా ఇస్తాడు చెప్పండి? మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సంపూర్ణంగా శరణాగతి, వాడి మీద ఆధారపడిపోవాలి. అప్పుడు వాడు ట్రీట్మెంట్ చేస్తాడు. అదేవిధంగా భగవంతుడి దగ్గర కూడా ఆ విధమైన శరణాగతి కావాలి మనకి. కాబట్టి అటువంటి శరణాగతి చూపించేటటువంటి విషయం వేదంలో నేరుగా లేదు. అందుకు ఇతనికి సంతృప్తి లేదు, వ్యాసుల వారికి సంతృప్తి లేదు. కాబట్టి నారదుడు ఏం చేశారంటే ఆయనకి సంతృప్తినివ్వడం కోసం, సమస్త మానవాళికి సంతృప్తినివ్వడం
వేదాలంతటినీ కూడా కాచి వడబోచి 4 శ్లోకాలలో చతుశ్లోకి భాగవతం అని చెప్పి ఇక్కడ ఉంది చూడండి. 4 శ్లోకాలు ఉన్నాయి. ఈ చతుశ్లోకి భాగవతంగా వివరించేశాడు 4 శ్లోకాలలో భాగవతాన్ని. కానీ మనం అజ్ఞానులం కదా, ఈ 4 శ్లోకాలు చదివితే భాగవతం చదివినట్టు కాదు. ఈ 4 శ్లోకాలు చదివితే మనకేమర్థం అవుతుంది? మొత్తం యావత్తు భాగవతం చదివినా మనకి అర్థం కాదు. అందుకని మొత్తం భాగవతం చదవాలి. ఈ 4 శ్లోకాలు చదివితే కాదు. వ్యాసుల వారికి అర్థమైంది, మనకి అర్థం కాదు కదా. అందుకు శ్రీమద్ భాగవతాన్ని వ్యాసుల వారు రచించడం జరిగింది. ఆ రచించిన తర్వాత ఆయన అప్పుడు సంతృప్తి పొందారు. మరి ఈ భాగవతంలో ఏముందయ్యా అంటే ఈరోజు శ్లోకం అదే చెప్తున్నారు. సవై పుంసో పరోధర్మో యథోత్పత్తి అలోక్షతే. యథోత్పత్తి అంటే ఏ రకమైనటువంటి నిష్కలంకం లేనటువంటి భక్తి అలోక్షతుడి పట్ల శ్రీమద్ భాగవతంలో భాగవతం అంతా కూడా ఉంది. అలోక్షతుడి పట్ల ఎటువంటి భక్తి? మళ్ళా అహైతుకి అప్రతీహత అంటున్నారు. అహైతుకి అంటే కించిత్తు కోరిక లేనటువంటి భక్తి. చాలా మంది అంటారు. ఎంతమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు చెప్పండి? ప్రస్తుతం భక్తి చాలా పెరిగిందండి అంటారు. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? ఒప్పుకుంటారా? ప్రస్తుతం భక్తి చాలా పెరిగింది. పెరిగిందా లేదా? పెరిగిందా? ఎంత? పెరిగింది అంటే మళ్ళీ ఎందుకు పెరిగింది అడుగుతారా? భయం చెయ్యాలంటారు. అంతేనా? అందరూ పెరిగింది అనుకుంటున్నారు. ఎటువంటి భక్తి అంటే కామ మిశ్రమ భక్తి అంతా కూడా. భగవంతుడు కోరిక నెరవేరిస్తే భక్తి. కోరిక నెరవేర్చలేదు అనుకోండి, ఏం చేస్తారంటే వీడే దేవుడురా, ఇంకొక దేవుడు, ఇంకో పార్టీకి వెళ్ళిపోతాం. ఆ బాబా, ఈ బాబా, లేదంటే ఆ దేవుడు, ఈ దేవుడు అనుకొని పార్టీని మార్చేస్తుంటాం. ఇప్పుడున్న భక్తులందరూ అదే. ఇప్పుడు నేను అంటాం ఈ రోజుతో లాస్ట్, కార్తీక మాసం ఈ రోజుతో లాస్ట్, రేపుతో లాస్ట్. రేపంతా పౌరు స్వర్గానికి పంపించేస్తారు. ఈ భక్తి కూడా స్వర్గానికి పంపించేస్తారు. ఈ భక్తి 4 రోజుల భక్తి కూడా స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఇంకా రేపు ఎల్లుండి చుట్టుంది, మామూలుగా ఉంటుంది అనమాట. మన భక్తి అలా ఉంటుంది. ఇది పెరిగిన భక్తి. వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో వరాలు ఇవ్వట్లేదు అంటే ఎవడెళ్తాడు? ఒకసారి చూడండి. ఇక్కడ గోడపల్లి క్షేత్రం ఉంది దగ్గరలో, మనకి రాజమండ్రిలో. విపరీతమైన జనాలు పెరిగిపోయారు. ఎందుకు పెరిగిపోయారు అంటే ఎవరి నోట్లో విన్నా ఒకటే, కోరిక నెరవేరిపోతున్నాయి. అంటే కోరిక నెరవేర్చడానికి ఆయన నీ దాసుడా? ఆయన నీ సేవకుడా? నీ కోరికలు నెరవేర్చడానికి, నీ పనులు చేయడానికి అసలు నువ్వు ఆయనకి సేవకుడు? నిజమైన భక్తుడు ఏ రకమైనటువంటి కోరిక కోరుకోడు. ధ్రువమహారాజు చిన్న పిల్లవాడు, 5 ఏళ్ల బాలకుడు, తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఉత్తానపాదుల దగ్గరికి వెళ్తే ఆ తల్లి, సవతి తల్లి కూర్చొని ఉంది ఆయన పక్కన. ఆవిడ పేరు సురుచి. ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను నా తండ్రి తొడ మీద కూర్చోవాలనుకుంటున్నాను అని చెప్పి ఆవిడని పక్కకి తోసి వెళ్ళి కూర్చుందామని ప్రయత్నం చేస్తే ఒక తోపు తోసేసింది. 5 ఏళ్ల పిల్లవాడిని తోస్తే చాలా కోపం. ఎందుకు కోపం అంటే ఆయన పుట్టుకతో క్షత్రియుడి వల్ల విపరీతమైన కోపం. ఆ కోపంతో తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి పేరు సునీతి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, అమ్మా, నేను నా తండ్రి తొడ మీద కూర్చోవాలి, ఏం చేయాలో చెప్పు. ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసని, సవతి తల్లి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఇప్పుడు చచ్చి మళ్ళా నా కడుపును పుడితే అప్పుడు నువ్వు కూర్చోవడానికి అర్హుడివి అని చెప్పాను. నా కడుపును పుడితే అప్పుడు అర్హుడివి. ఆ తల్లి ఇలా చెప్పిందమ్మా, నేనేం చేయాలి? నా తండ్రి తొడ మీద కూర్చోవాలి, నా తండ్రితో నేను ఉండాలి అంటే అప్పుడు ఆవిడ ఒకటే మాట చెప్పింది, భగవన్నామాన్ని జపించు.
ఏదో సినిమాలో లాగా రుద్రతిలకు దిద్దలేదు ఆవిడే. సినిమాలో చూడండి, వెంటనే ఆవిడ వీడి చెయ్యి ఇలా కోసి రక్త తిలకం చుట్టేస్తుంది. అలా ఏం చేయలేదు ఆవిడ. హరిని కీర్తించు, నీకు అన్ని మంచి జరుగుతుంది. స్పీకర్ పెట్టి హరిని కీర్తిస్తే నీకు నువ్వేదైతే మనసులో కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పింది. మరి హరి ఎక్కడ ఉంటాడు అంటే అరణ్యంలో ఉంటాడు అని చెప్పాను. మరి అక్కడ దగ్గరలో ఏముంది అంటే మధువనంలో ఉంటాడు అని చెప్పి, అంటే బృందావనం దగ్గర మధువనం, ప్రస్తుతం ఉండేటువంటి మధుర, అక్కడికి వెళ్ళి భగవంతుని కోసం తపస్సు చేస్తే నీకు హరి దొరుకుతాడు అని చెప్పింది. తల్లి చెప్పినటువంటి సలహా ఇది. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ఏమైపోయారు? బాగా చదువుకో, బాగా డబ్బు సంపాదించు, బాగా మంచి ఉద్యోగాన్ని చేయి, మంచి అందమైనటువంటి, అందం అంటే ఏంటి? అందం కాదు, కట్నం, మంచి కట్నం తెచ్చేటటువంటి పిల్లలు పెళ్లి చేసుకో. ఇది తల్లిదండ్రులు చెప్పేది. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికే వాల్యూ ఇస్తున్నారు. తల్లిదండ్రులు అందం పోయిన తర్వాత, అంటే శరీరంలో సత్తు పోయిన తర్వాత తల్లిదండ్రులు బయటికి తోసేస్తున్నారు. ఇది జరుగుతుంది. కానీ సునీతి అలా చెప్పలా. హరిని కీర్తించమంది, అరణ్యానికి వెళ్ళమంది. అరణ్యానికి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల బిడ్డ అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయడానికి కూర్చున్నాడు. తపస్సు చేయడానికి కూర్చుంటే నారదముని ఎదురయ్యారు. ఏదో హెల్ప్ చేద్దాం, ఎందుకంటే గొప్ప గొప్ప భక్తులందరి జీవితంలో నారదముని కదా ఉన్నాడు. అందుకని నారదముని అక్కడికి వెళ్ళి, ఎందుకు వచ్చావు ఈ అరణ్యానికి అని అడిగితే, నేను తపస్సు చేయడానికి, నా తండ్రి కన్నా గొప్ప రాజ్యాన్ని సంపాదించాలి, అందుకు నేను ఇక్కడికి వచ్చాను, తపస్సు చేయడానికి వచ్చాను. అసలు ఈ అరణ్యం ఏమనుకుంటున్నాం? ఎటువంటి అరణ్యం? ఎంత భయంకరమైన విషసర్పాలు ఉంటాయి, భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఉంటాయి, ఖడ్గ మృగాలు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి. ఇటువంటి అరణ్యంలో నువ్వు వచ్చి తపస్సు చేస్తావా? వద్దు, వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. ఒకటే మాట అన్నాడు, అయ్యా నేను హరిని దర్శింపు చేసుకోవడానికి, హరిని సాక్షాత్కరింప చేసుకోవడానికి నాకు ఏదైనా సలహా ఉంటే చెప్పండి, అంతకు మించి ఇంకేమన్నా వ్యర్థమైనది ఏది నాకు వద్దు, మీరు వదిలేయండి అని చెప్పాను. వాడి యొక్క పట్టుదల చూసి ఆయనకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. అదే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని ఎంత కఠినంగా, ఎంత కఠోరంగా జపిస్తున్నాడయ్యా అంటే, ధ్రువుడు మొదటి 6 నెలల్లో విష్ణువుని సాక్షాత్కరింపజేసుకున్నాడంట. 6 నెలల్లో, 6 నెలలు కాదు, మనం సంవత్సరాలు తిరిగినా మన భక్తికి డ్యామేజే. ఓటీ కుండలో నీళ్లు పోసినట్టే పోతుంటుంది. నేను 4 సంవత్సరాల నుంచి ఉన్నాను, 10 సంవత్సరాల నుంచి ఉన్నాను, 20 సంవత్సరాల నుంచి ఉన్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా భక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. కింద ఓటీ ఉంది మనకి, ఆ విధంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టండి, అట్లీస్ట్ భక్తి చేసే, సాధన చేసే వాళ్ళ సంగతి నేను చెప్తున్నా. ఈయనేమో 6 నెలల్లోనే ప్రత్యక్షం అయిపోయాడు. మనకేమో నామం పట్ల రుచి సంవత్సరాలు అయినా సరే జపం చేస్తున్నారా, పర్ఫెక్ట్గా చేస్తున్నారా అడగాల్సి వస్తుంది. ఇది పరిస్థితి. భాగవతం చదువుతున్నారా, ఇవన్నీ అడగాల్సి వస్తుంది. కానీ బయట వాళ్ళ సంగతి కాదు నేను చెప్పేది, అట్లీస్ట్ భక్తుల సంగతి, సాధకులుగా ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. మరి ఈయన 6 నెలల్లో ఎలా ప్రత్యక్షం చేసుకున్నాడంటే, మొట్టమొదటి నెల అక్కడ ఉండేటువంటి కాయగూరలు అంటే పళ్ళు తిన్నాడంట. అడవిలో దొరికినటువంటి పళ్ళని మాత్రమే భుజించి తపస్సు చేస్తున్నాడంట. 2వ నెలలో పళ్ళు మానేశాడంట. పళ్ళు మానేసి కేవలం కందమూలాల్ని మాత్రమే భుజిస్తున్నాడంట. 3వ నెలలో కేవలం ఆ కందమూలాల్ని కూడా మానేశాడంట. పచ్చి ఆకులు మాత్రమే తింటున్నాడంట. తరువాత నెలలో అది కూడా మానేశాడు. పచ్చి ఆకులు మానేసి ఎండుటాకులు తింటున్నాడంట. తరువాత నెలలో ఎండుటాకులు కూడా మానేశాడు. కేవలం నీటిని మాత్రమే తీసుకుంటున్నాడు. తరువాత నెలలో నీటిని కూడా మానేశాడు.
కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటున్నాడు. చిట్ట చివరి నెలలో గాలిని కూడా స్తంభింపచేసేసి పర్వతాసనాన్ని వేసుకున్నాడంట. పర్వతాసనాన్ని వేసుకొని ఒంటి కాలు మీద నిలబడి, ఒంటి కాలు బొటని వేలు భూమికి ఆంచి నిలబడి తపస్సు చేస్తున్నాడు. ఆయన పర్వతాసనంలో తపస్సు చేస్తున్నాడు. ఒక్క చిట్ట చివరి నెల అంత కఠినంగా చేసినందుకు విష్ణువు ప్రత్యక్షం అయిపోయాడు. విష్ణువు అయితే ఎదురుపడ్డాడు, ప్రత్యక్షం అయిపోయాడు. విష్ణువు ప్రత్యక్షమైతే ఈయన ఎందుకు కోరుకున్నాడు? ఎందుకు తపస్సు మొదలు పెట్టాడు? తండ్రి కన్నా గొప్ప రాజ్యం కోసం కదా. విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత ఏం చెప్పాలో తెలియట్లా. ఎందుకంటే 5 ఏళ్ల పిల్లవాడు, చదువు లేదు, జ్ఞానం లేదు, విద్య లేదు. ఏమని భగవంతుని కీర్తిస్తాడు? కీర్తించడానికి ఆయన నోట్లో మాట కూడా రావట్లేదు. అందుకని ఆయనకి జ్ఞానాన్ని ప్రసాదించడం కోసం ఆయన యొక్క చేతిలో ఉండేటువంటి ఆ శంఖాన్ని ఆయన తలకి ఆనిస్తే వెంటనే జ్ఞానం ప్రత్యక్షమైందంట. అప్పుడు నువ్వేం కోరికతో కోరుకున్న, ఏ కోరిక కోసం నువ్వు తపస్సు ఆచరించావో ఆ కోరికను ఒక్కసారి నాకు విన్నవిస్తే నీ కోరిక తీర్చేస్తానన్నాడు. ధ్రువమహారాజు ఏమన్నాడు తెలుసండి? పగిలిన గాజు పెంకుల కోసం నేను వెతుకుతూ ఉంటే వజ్రము లాంటి నువ్వు దొరికావు, ఇక నాకు గాజు పెంకులతో పనేముంది అంటున్నాడు. గాజు పెంకులతో పనేముంది అంటున్నాడు. గాజు పెంకు మెరుస్తుంది, వజ్రం మెరుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వజ్రాన్ని తీసుకోవట్లా, గాజు పెంకుల్ని తీసుకుంటున్నాం. ఇదే మన కోరికలు. మన కోరికలన్నీ అవే. ఇప్పుడు ఉదాహరణకి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఆనందం ప్రసాదించు, ఆనందం ప్రసాదించు అంటాం. ఆనందం తదాస్తు అన్నాడు. ఆ ఆనందం పర్మనెంట్గా ఉంటుందా? ఉదాహరణకి మనం అనుకునే ఆనందం ఏమిటి? ఇల్లు, పిల్లలు, భార్య, బిడ్డలు, పెళ్ళిళ్ళు, ఇవే కదా ఆనందాలు. డబ్బు, ఇవే కదా ఆనందాలు. కానీ ఆనందం అంటే ఇది కాదు కదా. సచ్చిత్ ఆనంద అంటారు. సచ్చిత్ ఆనంద అంటే సత్యం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, ఎప్పుడు సత్యమైనటువంటిది. చిత్ దివ్యమైనటువంటి జ్ఞానము. ఆనంద శాశ్వతమైన ఆనందము. అంటే ఎవరంటే ఆయన రూపం సచ్చిత్ ఆనంద రూపం. అందరూ కూడా లక్ష్మి కావాలనే కోరుకుంటారు కానీ నారాయణుడు కావాలని కోరుకోడు. కానీ విచిత్రం ఏంటంటే లక్ష్మిని ఒక్కదాన్నే మనం కోరుకుంటే మన దగ్గర ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే లక్ష్మినికి చంచలి అనే పేరు. చంచలి అంటే ఇప్పుడు మీ జోబులో ఉంది, రేపు నా జోబులో ఉంటుంది, మరొక ఆయన అలా మారుతూ ఉంటుంది. కానీ నారాయణుడు సమేతంగా ఉండేప్పుడు శాశ్వతంగా ఉంటుంది. నారాయణుడితో ఉంటే శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఆయనతో పాటుగా మనం కోరుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. అప్పుడు బాగుంటుంది. కాబట్టి మనం భగవంతుడిని కోరికలతో భక్తి చేయకూడదు ఎప్పుడు కూడా. ఆ భక్తి ఎప్పుడు మనకి ఆటంకమే. కాబట్టి మనం ఎటువంటి భక్తి చేయాలంటే అహైతుకి అప్రతీహత, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా అనుక్షణం ఎల్లవేళలా యయాత్మ సుప్రసీదతి. అప్పుడు మనం సుప్రసీదతి అంటే దాని అర్థం సంతృప్తి చెందుతాం. ఎందుకు మనం సంతృప్తి చెందటం లేదు? ఎందుకు భక్తి చేసినా సంతృప్తి చెందటం లేదంటే మన భక్తిలో ఎక్కడో కామము మిక్స్ అయిపోయి ఉంది. కామం మిళితమైపోయింది. కామం అంటే ఏంటంటే ఇంద్రియ భోగం అని కాదు. కామం అంటే దాని అర్థం కోరిక. ఉదాహరణకి నాకు మంచి ఇల్లు కావాలి, అది కామమే. నాకు ఉదాహరణకి ఆడవాళ్ళందరూ అనుకుంటారు నా శరీరం చాలా తెల్లగా అయిపోవాలి అనుకుంటారు, అది కామమే. ఇంకొకడు అనుకుంటాడు నాకు లాటరీలో 1 కోటి రూపాయలు తగలాలి, కౌన్ బనేగా కరోర్పతి అయిపోవాలనుకుంటాడు, అది కూడా కామమే. సో కాబట్టి కామముతో మిళితమైపోయింది భక్తి. అందువలన మనం సంతృప్తి పొందట్లేదు. ఏ ఆత్మ సుప్రసీదతి, ఆనందాన్ని పొందటం లేదు. సో కాబట్టి మనం నిజమైనటువంటి భక్తి ఏమిటి అంటే, అందుకని ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తారు, భక్తిలో 2 విషయాలు ఉంటాయి. ఒకటి ప్రవృత్తి మార్గము, 2 నివృత్తి మార్గం. అందరూ ఏం చేస్తారంటే ప్రవృత్తి మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. ప్రవృత్తి మార్గం అంటే దాని అర్థం ఏమిటంటే నేను ఇది చేస్తాను, దీని మూలంగా నాకు ఆనందం రావాలి అనుకుంటారు. ఇప్పుడు చూడండి పాపం రైతులందరూ కష్టపడి పంట పొలాలు వేసుకున్నారు. పంట పొలాలు వేసుకున్న తర్వాత ఖచ్చితంగా పంట చేతికి రావాలని లేదు కదా. ప్రకృతి సహకరించలేదు, ఇప్పుడు పంట చేతికి రాలేదు, ఏం చేస్తాం?
నేను పంట వేశాను కాబట్టి నాకు రావాల్సిందే అంటే అది మన చేతిలో లేదు. మనం ప్రకృతి పట్ల మనం ప్రేమగా ఉంటే ప్రకృతి మనకు అన్నీ ఇస్తుంది. కానీ ఎవరు కూడా ప్రకృతి పట్ల ప్రేమగా లేరు కదా. ప్రకృతి పట్ల అందరూ కూడా అంటే ఈ ప్రకృతి ఏ విధంగా ఉంటుందంటే మనం ఎంత ఇస్తే అంత మనకి రివర్స్లో ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం, ప్రకృతి నుంచి తీసుకోవడమే కానీ ప్రకృతికి ఏమి ఇవ్వడం లేదు కదా. ప్రకృతికి ఏమి ఇవ్వడం లేదు కదా. మనం పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు కూడా ఏదో ఒక విధమైనటువంటి హాని, వ్యర్థ ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రకృతిలో నింపేస్తున్నాం మనం. ప్రకృతి ఎలా మనకి మంచిది ఇస్తుంది? ఎలా ఇస్తుంది మనకి? సో కాబట్టి ఈ ప్రవృత్తి మార్గం ఎటువంటిదంటే ఆ ప్రవృత్తి మార్గంలో భక్తి ఏ విధంగా ఉంటుందంటే నేను ఇది చేశాను, నాకు ఖచ్చితంగా ఇది చేరాల్సిందే, నాకు పొందాల్సిందే అంటాం. పొందలేనప్పుడు ఏమవుతుంది? విరక్తి కలుగుతుంది. విరక్తి కలిగి ఏమవుతుంది? దేవుడు లేడు, లేదంటే పార్టీ మార్చడం, ఏదో జరుగుతుంటుంది. దేవుడు లేడన్నాం, లేదంటే పార్టీ మార్చడం, ఏదో జరుగుతూ ఉంటుంది. అంటే మనం గుడ్డివాళ్ళు అయినప్పుడు గుడ్డివాడికి ఎదురుగా ఉంది ఏముందో కనిపించదు, కనిపించనంత మాత్రాన ఎదురుగా ఏమి లేదు అంటాడు. అంటే ఈరోజు ప్రపంచం ఎలా అయిపోయిందంటే ఒక 5 గుడ్డివాళ్ళు కలిసి ఒక ఏనుగుని వర్ణిస్తున్నారంట. ఏనుగు ఎలా ఉందయ్యా అంటే ఒక గుడ్డివాడు అన్నాడంట, ఏనుగు తొండాన్ని చూసి ఏనుగంటే ఒక లా వంటి ఒక తొండ అంటే దాన్ని ఏమంటారు, గొట్టంలా ఉంది అని చెప్పి అంటున్నాడంట. ఒకడు వచ్చి ఏనుగు పొట్టను చూసి ఏనుగంటే ఎలా ఉంటుందంటే గోడలా ఉంది అని చెప్పి అంటున్నాడంట. అంటున్నాడు. మళ్ళా ఇంకొకడు ఏనుగు ఎలా ఉంది అని చెప్పంటే తోకను పట్టుకొని ఏనుగు ఏ విధంగా ఉంటే ఒక తాడుగా ఉంది అని చెప్పి అనుకుంటున్నాడు. ఇలా ఈ 5 రకరకాల వర్ణాలు చేస్తున్నారు. అంటే ఏనుగంటే అదేనా నిజంగా? అది కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తున్నాడు. ఏనుగంటే ఇలా ఉంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు సమాజం అంతా కూడా గుడ్డి వాళ్ళ వెనకాల గుడ్డివాళ్ళు వెళ్ళిపోతున్నారు. గుడ్డివాళ్ళ వెనకాల గుడ్డివాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే గొర్రె కూడా ఏం చేస్తుంది? కషాయం ఎక్కడికి వెళ్తుంది, దాన్ని ఈ గొర్రెలన్నీ అనుసరించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చేసే పని అదే. భక్తి పెరిగింది అనుకుంటున్నాం. కానీ ఈ భక్తి ఎటువంటి పెరిగిందంటే మన భక్తి కోరికతో కూడుకునేటువంటి భక్తి పెరిగిపోయింది, ప్రేమతో కూడినటువంటి భక్తి అయితే కాదు. సో కాబట్టి భగవంతుని పట్ల ప్రేమ కలిగి ఉంటే ఎవడు మనల్ని ఏమి చేయలేడు, ఎవడు మనల్ని మార్చలేడు, మతం మార్చలేడు, మరొకటి చేయలేడు, ఇంకేమీ చేయలేడు. మనకి ప్రేమ లేక మతం మారిపోతున్నాం. ఎంత విచిత్రం అంటే ఇక్కడ ఒక భగవద్గీత చదవు, ఒక భాగవతం చదవు, ఒక గుడికి సరిగ్గా వెళ్ళము, దాని పట్ల ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండదు. అక్కడికి వెళ్ళిపోయి ఆదివారం పట్ల పుస్తకాలు చేసేస్తాము, అక్కడ ముసుగులు కప్పుకొని ప్రార్థనలు చేసేస్తాము, ఇవన్నీ చేసేస్తాం. అంటే మన ధర్మం పట్ల నిర్దిష్టమైనటువంటి లక్ష్యం లేదు ఇక్కడ ఎవరికి కూడా. ఈరోజు మనం అలాగే ఉంటే బంగ్లాదేశ్లో చూసారే అంత భయానకమైన పరిస్థితులు. హిందూ కనిపిస్తే, ఈ వస్త్రాల్లో కనిపిస్తే చంపేస్తున్నారంట. అది పరిస్థితి. ఈరోజు బంగ్లాదేశ్లో 8% కేవలం హిందువులు ఉన్నారు. అంటే హిందువులు అక్కడ మైనారిటీ 8%. ఈ హిందువులు 8%లో సుమారు ఒక 50,000 మంది ఇస్కాన్ భక్తులే ఉన్నారు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఇస్కాన్ ఎన్ని అద్వితీయమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అక్కడ హిందువుల పట్ల భయంకరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టి హిందువుని హింసిస్తూ ఉంటే మన భక్తుడు ఒక ఆయన చిన్మయి కృష్ణదాస్ అని ఆయన ముందుకు వచ్చి మాట్లాడితే ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టారు. దేశద్రోహం కేసు పెడితే చాలా మంది భక్తుల్ని మన ఇస్కాన్ మందిరాలన్నింటినీ కూడా ముస్లిం ప్రార్థనా మందిరాలుగా మార్చేయాలని కోర్టులో కేసు వేశారు. అయితే మన తరపున ఒక
ముస్లిం ఒక ఆయన కేసు వాదిస్తుంటే అతను చెప్పేశారు, ఆ లాయర్ని చంపేశారు. అంత భయానకమైన పరిస్థితులు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నాయి. మన హిందువులందరూ కూడా నా కోరిక నెరవేరాలి అని చెప్పి ఈ విధంగానే ఉంటే, ధర్మం పట్ల ఎవరికి నిర్దిష్టమైన లక్ష్యం లేకపోతే మన భారతదేశంలో కూడా రేపు అనే రోజు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మనం కూడా ఏమవుతాం? మైనారిటీలుగా మిగిలిపోతాం మనం కూడా. సో కాబట్టి హిందువులు దృఢంగా ఉండాలి. ఏ విషయంలో దృఢంగా ఉండాలి అంటే జ్ఞాన విషయంలో దృఢంగా ఉండాలి. మనలో జ్ఞానం ఉంటే ఎవడు మనల్ని మార్చలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ అయ్యవారి దగ్గరికి వెళ్తే వరాలు అయిపోతున్నాయంట, కోరికలు తీరిపోతున్నాయంట. ఎంత విచిత్రం చూడండి. ఈ క్రిస్టియన్స్ పెద్ద పెద్ద సభలు పెడతారు. ఈ సభలు పెట్టినప్పుడు ఆ సభల్లో వాడు ఇలా అని అనగానే నడుము నొప్పి తగ్గిపోయింది అంటాడు కూడా వచ్చి. మళ్ళా అనగానే అరే నేను కళ్ళు వచ్చేసి నేను చూడగలుగుతున్నాను అంటాడు. మళ్ళా అనగానే నాకు కాళ్ళు వచ్చేసి పరిగెట్టేస్తున్నాను అని చెప్పి అంటాడు. ఈ విధంగా మాట్లాడతారు. అక్కడేమో పోప్ గారేమో పాపం 3 కాళ్ళ కుర్చీ మీద కూర్చొని ఆయన ఎవరు నడవలేని పరిస్థితి ఉంటే వీళ్ళేమో ఏం చేస్తున్నారు? అందరికీ నడిపించేస్తున్నారు, పరిగెట్టించేస్తున్నారు, కళ్ళు తెప్పించేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు పొద్దున ఇటువంటి చీప్ ట్రిక్స్కి మనం అట్రాక్ట్ అయిపోతాం. ఆడెవడో నూనె రాస్తే అన్ని రోగం పోయిందండి వాడికి. నూనె రాస్తే మా చిన్నప్పుడు మా ఊరి దగ్గర ఒక ఊరు ఉండేది, ముదురూరుపాడని, తడగలుగుడి దగ్గర. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ నూనె ప్రసాదం అన్నమాట. ఆ నూనె అమ్ముకున్నప్పుడు బాబు అయిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. వాడు కోటీశ్వరుడు అయిపోయాడు. నూనె రాసుకున్న మనం మాత్రం జిడ్డు మొగాల్లా కూర్చొని ఉన్నాం. అది పరిస్థితి. రేపు పొద్దున్న మనం కూడా ఇటువంటి చీప్ ట్రిక్స్ కి అట్రాక్ట్ అయిపోయి మనం కూడా రేపు పొద్దున అలా అయిపోతాం. అందుకు మన ధర్మాన్ని మనం అందరూ కూడా అభ్యసించాలి. భాగవతం చదవాలి, భగవద్గీత చదవాలి. దయచేసి ఫోన్ల దగ్గర సమయాన్ని వృధా చేయకండి. టీవీల దగ్గర, ఫోన్ల దగ్గర సమయాన్ని వృధా చేయకండి. అందరూ కూడా సినిమాల దగ్గర మీరు చూడండి, ఏ కమ్యూనిటీలో అయినా సరే ఎవడు ఈ సినిమాల పట్ల వీటి పట్ల పిచ్చి కలిగి ఉండదు. మన హిందువులకి ఈ పిచ్చి అంతా కూడా హిందువులకే ఉంది. సో కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణానికి జగద్గురు శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమ.